హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇది నా సెకండ్ వ్లాగ్ అనమాట. మేమైతే ఇప్పుడు సడన్గా తిరువన్నామలై అనుకొని ప్లాన్ పోతున్నాం. యాక్చువల్గా ఏమంటే లాస్ట్ జనవరి నుంచి అనుకుంటాను గైస్, నేను పోవాలా తిరువన్నామలై అరుణాచలం టెంపుల్కి అని. ఒక్కసారి కుదరలేదు. మీమ్స్లో ఇన్స్టాల్ అంతా వస్తుంది కదా, అరుణాచలం గుడికి దేవుడే మనల్ని రప్పించుకోవాలా, మనం పోలేమని. అది ఇప్పుడు ఏమైనా కుదిరిందో ఏమో మరి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మొత్తం మేము 4 మెంబర్స్ అనుకున్నాం. ఒక డౌట్, హోమ్ టౌన్ నుంచి వస్తా అన్నాడు నా ఫ్రెండ్. వాడు పోయే దారిలో అన్నాడు, వాడిని పికప్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా గాయస్ మీకు. చూడండి అసలు చాలా ల్యాగ్ అనమాట. మెయిన్గా చాలా మంది నా ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు సడన్గా ఏం యూట్యూబ్ అని. నాకు 3-4 ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉండే, కానీ పక్కన సపోర్ట్ చేసేవాళ్ళు లేరనమాట. నా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా మేము కావాలంటే వీడియో తీస్తాం, కంటెంట్ ఇస్తాం, నువ్వు ఒకటే చేసుకో అనేవాళ్ళు. అసలు రీల్స్ కూడా చేసేవాడిని, నేను చేస్తా ఇప్పుడు కూడా. రీల్స్లోకి ఎవరు రాడు, ఏమో వాళ్ళు వస్తే చేస్తే ఏమవుతుందో ఏమో. మంచి ఒక్కడు కూడా నా ఫ్రెండ్స్ ఎవరు లేరు అట్లా. మొన్న నా ఫస్ట్ బ్లాగ్లో చూసింటారు, కార్తీక్, హేమంత్ అని. వాళ్ళు గైస్ నాకు సపోర్ట్ ఇచ్చింది. అసలు నా ఫ్లాట్కి వచ్చినారు న్యూ ఇయర్ అని చెప్పి, జస్ట్ ఏదో ఆ ప్లేస్కి ముత్యాలు మడుగు పోయినాము. ఇంకా జస్ట్ ఒకసారి అడిగిన, చేద్దామా ఏమన్నా, జస్ట్ వీడియో తీద్దాం, బాగుంటే పోస్ట్ చేద్దాం, ఇంకా స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ నేను ఎంఎస్కి పోయేకి నాకు ఛానల్ అప్పుడైనా పెడతా, ఇప్పటి నుంచి పెడతా పోతే ఇంట్లో ఇప్పటి నుంచి ట్రై అయ్యి ఛానల్ బాగా రీచ్ వస్తుంది, అప్పుడు చేస్తే ఏమొస్తుంది అని. వాళ్ళకి జస్ట్ ఒకసారి అడిగిన అంతే గైస్. ఓకే మావా తీసేద్దామన్నారు గైస్. ఇంకా రెచ్చిపోయినాము. ఇంకా అట్లా ఫస్ట్ బ్లాగ్ కుదిరింది. కొంతమంది ఇంకా చెప్పినారు క్లారిటీ మిస్ అయింది అక్కడక్కడ అని. నా ఫోన్ క్లారిటీ మంచిగానే వస్తుంది. మొన్ననే కొన్నా కొత్తది iPhone 16. ఏమంటే నేను దానికి ఏదేదో చేసిన, ప్రైవసీ గార్డ్ అవన్నీ వేసి క్లారిటీ పోయింది, అవన్నీ తీసేసిన. ఇప్పుడంతా ఇంక నుంచి క్లారిటీ మంచిగా ఉంటుంది గైస్. వీళ్ళకైతే కార్తిక్ అండ్ హేమంత్ చాలా చాలా థ్యాంక్స్ అసలు. నా ఫస్ట్ బ్లాగ్లో ఇట్లా సపోర్ట్ చేసినారు కాబట్టి నేను తీసిన, లేదంటే అది కూడా వచ్చింది కాదు. అసలు బ్లాగ్ హిట్ అయిందే వాళ్ళిద్దరి వల్ల నాకు తెలిసినంత వరకు. ఏదో 100 వ్యూస్ 200 వ్యూస్ వచ్చి అయిపోతుంది అనుకున్నా, కానీ చూస్తే 500 వ్యూస్ అనుకున్నాం ఫస్ట్ బ్లాగ్ కాబట్టి. అది దాటేసింది చాలు. ఇంకా నెక్స్ట్ ఈ వ్లాగ్ ఉంది చూడండి గైస్. ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చుతా అనుకుంటాను. టెంపుల్ది కాబట్టి కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మీకు ఆ టెంపుల్, అక్కడ ప్లేసెస్, ఇంకా మేము చేసే యాక్టివిటీస్, ఆ 14 కిలోమీటర్స్ కొండ తిరగాలి కదా, అదంతా చూపిస్తాయి. ఎంత టైం స్టార్ట్ అయినాం అవన్నీ చూపిస్తాను చూడండి గైస్. ఇంకా ఇప్పుడైతే నా ఫ్రెండ్ సుజన్ అని ఒకడు వస్తాడు. వాడికి సిగ్గు, బట్ ఓకే అని ఒప్పుకున్నాడు. వాడు వచ్చాక వాడిని చూసి అక్కడ కలుద్దాం గైస్. గైస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, నేను ఇంకా మా ఇంట్లో చెప్పలేదు గైస్ పోతాను అని. ఇట్లా మా మమ్మీకి చెప్పలేదు, మా నాన్నకి చెప్పలేదు. ఒకసారి చెప్తా, ఇప్పుడు చెప్పేదే చెప్తా, పోయే ముందు చెప్పకుండా అయితే పోను. చెప్తా, చూద్దాం మా నాన్న ఏమంటాడో, మా అమ్మ ఏమంటాడు. వేర్ ఆర్ యూ? నేను బెంగళూరులోనే. బెంగళూరు ఏం లేదు. తిన్నావా? ఏం లేదు, ఫ్రెండ్స్తో లైట్గా అట్లా తిరువన్నామలై పోయిస్తాం. గుడికి ఎందుకు? ఏమన్నా గోవా పాండి పోతాను గుడికి. తిరువన్నామలై బాగానే ఎక్స్ట్రా తింటున్నారా మా తల్లి. ఈరోజు సాటర్డే, రేపు సండే. ఓకేనా? వచ్చేస్తాం. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఆఫ్టర్నూన్ కంతా వచ్చేస్తాం. రేపు ఆఫ్టర్నూన్ కంతా తెచ్చుకుందాంలే. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఒక 5,000 ఉంటే కొట్టు. అంత సీన్ లేదు, డబ్బులు అయితే సమస్య లేదు. ఎందుకమ్మా అంత కోపం? వేసే సమస్య లేదు, ఏడ పోనవసరం లేదు. వచ్చి ప్రాంక్ ఏం కాదు పోతాన్నా, బయలుదేరినాం ఇప్పుడే. అంత సీన్ లేదు, ఊరికే ఎందుకు ప్రాంక్ చేస్తాం. ప్రాంక్ కాదు స్వామి, నిజం. మళ్ళీ యూట్యూబ్ లో ఆడని చూసి ఇంట్లో మళ్ళీ ఎట్లా పెడతా. పోతానా నిజంగా, ప్రామిస్. కథలు లేదు, పోతానా చూసుకో ఫస్ట్. అయ్యో సాటర్డే సండే గుడికి పోయేది, అందుకే ఎగ్జామ్స్ పాస్ కావాలనే గుడికి. కథలు చేయొద్దు, దేవుని ముక్కుంటే కాదు వచ్చేది, చదువుకుంటే కూడా చదువుకోవాలా. అదే బాగా చదువుకోవాలనే గుడికి పోతా ఉన్నాం. చదువుకునే లాస్ట్ జనవరి నుంచి అనుకుంటాం. ఇప్పుడు పోతా ఉన్నాంలే. డబ్బులు ఎట్లా? డబ్బులు లేవేం పెట్టరా? ఏ స్వామి నువ్వు గమ్మన
ఇది గైస్ పరిస్థితి. మా మమ్మీ తిట్టేసింది, ఎట్లా ఇంకా బూతులు యూజ్ చేయలే. చేస్తుంది అనుకున్నా, ఆఫీస్లో ఉంది కదా మెయిన్, అది పాయింట్ అనమాట. నెక్స్ట్ మా నాన్నకి చేస్తా, చూద్దాం. మా మమ్మీని నేను పేరు పెట్టి పిలుస్తా గైస్, మయ్యి మయ్యి అని. ఏమంటే మా మమ్మీ పేరు కిరణ్మయ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ మయ్యి మయ్యి అని పిలిచిన నుంచి అలవాటు అయిపోయింది. సో మీరేం అనుకోవద్దండి, బాగుంటుంది గైస్, ఇట్స్ ఎమోషన్. మీ మమ్మీని పేరుతో పెట్టి పిలిచండి ఒకసారి. గాయస్ నేను ఇక్కడైతే డీజిల్ ఫిల్ చేసుకోవడం ఆపినాను. మా నాన్న ప్రాంక్ అయితే ఫెయిల్ గైస్. మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏదో బిజీగా ఉన్నట్లున్నాడు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. నా ఫ్రెండ్ సుజన్ అయితే అక్కడ వెయిట్ చేస్తాను, అయితే నేను మీకు పరిచయం చేస్తాను. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఇదే గైస్ నా ఫ్రెండ్ సుజన్ చౌదరి. ఏం రా తల దించుకొని వస్తున్నా. మేమైతే ఇప్పుడు బెంగళూరు మొత్తం దాటేసి కర్ణాటక బార్డర్ అంతా అయిపోయి తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం. ఇదైతే కృష్ణగిరి టోల్ అన్నమాట. నాకైతే ఫుల్ కోల్డ్ కాఫ్ గైస్. సో వాయిస్ ఓవర్లో కొంచెం వాయిస్ ఏమన్నా కొంచెం తేడా ఉండొచ్చు. సో సారీ ఫర్ దట్. కొంచెం అన్నీ తగ్గినాక చేద్దామంటే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోతుంది. సో ఏదో ట్రై చేస్తాను. ఇక్కడైతే మేము టీ కోసం స్టాప్ చేసామన్నమాట. టీ ఏమన్నా స్నాక్స్ తిందామని కాసేపు బ్రేక్. అసలు నాన్ స్టాప్ ఎక్కడ స్టాప్ చేయకుండా వచ్చాం గైస్ ఇంతవరకు. ఇక్కడైతే స్టాప్ చేసినాం. ఒక 80 to 90 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసిన. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉందనుకుంటా ఇక్కడి నుంచి. గైస్ మేమైతే ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం తిరువన్నామలైకి. తిరువన్నామలై టెంపుల్ సిటీ వెల్కమ్స్ యూ. ఇప్పుడే మేము తిరువన్నామలై టెంపుల్ ముందరైతే మేమైతే ఇప్పుడే టెంపుల్ ముందర ల్యాండ్ అయినాం అనమాట. అంటే దిగినాం ఇప్పుడే. ఈ ఆర్ట్ చూసినారా, సుజన్ వేసినాడు అనమాట, నా ఫ్రెండ్ సుజన్. యార్ ఇట్లా వీడే ఆర్టిస్ట్ సిగ్గు గైస్ వాడికి. మేమైతే మా కార్ ఇక్కడ పార్క్ చేసినాం అనమాట సేఫ్గా. ఇట్లో టెంపుల్ ముందరే దొరికింది లక్కీగా. ఆ నైట్లో ఎవరు లేరు అనుకుంటాను. ఇదైతే గోపురం గైస్, ఫస్ట్ మేము చూసిన గోపురం. అసలు అన్నీ ఒకేలాగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇదైతే రథం అన్నమాట, చాలా బాగుంది. అసలు దగ్గర నుంచి చూస్తా అంటే బాగా మెరుస్తా, సూపర్. ఇక్కడ నుంచి మన వాక్ స్టార్ట్ అయితే ఇక్కడే ఎండ్ అవుతుందంట. మళ్ళీ మార్నింగ్ ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతామంట టెంపుల్ లోపలికి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే రాజగోపురం దగ్గరికి వచ్చాను. ఇక్కడ కోకోనట్ టెంకాయ కొట్టేసి దీపం పెట్టి పోవాలంట. ఇంద్రలింగం ఫస్ట్ మనది పాయింట్, అక్కడికి పోవాలి. అండ్ దీపం తీసుకున్నా ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టేసి ఇంకా వాక్ స్టార్ట్ 14 కిలోమీటర్స్. ఇప్పుడే మేము ఈ నామాలు పెట్టుకొని టెంకాయ కొట్టేసి దీపం పెట్టేసి ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర ఉన్నాం. రాజగోపురం అంట, ఇక్కడ టెంకాయ కొట్టి స్టార్ట్ చేయాలంట. ఇట్లా పోవాలి బ్యాక్ సైడ్. ఇంద్రలింగం అంట ఫస్ట్. ఓకే గాయస్, లెట్స్ మీట్ దేర్. ఇక్కడ స్ట్రీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి గాయస్, మంచిగానే ఉంది. ఎంత నైట్ వచ్చినా ఏం రిస్క్ ఏం లేదు, ఆల్ ఓకే. చాలామంది తిరుగుతున్నారు. నైటే బెస్ట్ గైస్ అసలు చెప్పాలంటే, ఎండ్ ఉండదు మెయిన్. ఇదో ఇక్కడ ఫస్ట్ పాయింట్కి వచ్చినాం, ఇందిరాలింగం ఫస్ట్ పాయింట్ అనమాట. ఇది స్టార్టింగ్ పాయింట్. 14 కిలోమీటర్స్ అరుణాచల స్వామి కొండ చుట్టడంలో స్టార్టింగ్ పాయింట్ ఇది. చిన్న క్యూ అయితే ఉంది గైస్, నైట్ కాబట్టి ఎవరు లేరు అనుకుంటా.
టెంపుల్ మూసేసినారు, అయినా కూడా ప్రతి లింగం చూసుకొని ముక్కునే పోవాలంట. మూసేసినారులే అని వెళ్ళిపోకూడదంట, బట్ మూసినా కూడా మనం ముక్కునే పోవాలంట. గాయస్ నేనైతే ప్రతి లింగం దగ్గర ఇలా కర్పూరం అంటించి ముక్కుందామని ఫిక్స్ అయినా. సో మేమందరం ఇలానే చేసాం. మేము నైట్ ఎందుకంటే చూస్ చేసుకునింది స్టార్ట్ అవ్వడం మెయిన్గా ఎండ్ ఉండదు గాయస్. ఈవినింగ్ మేము బెంగళూరులో ఒక 5కి అట్లా బయలుదేరినాం, ఇక్కడ 10కి వచ్చేసినాం. మళ్ళీ 14 కిలోమీటర్స్ కూడా ఒక 5-6 అవర్స్ పడుతుందంట తిరగడం. సో ఇప్పుడు 11కి స్టార్ట్ చేసినాం మేము, కరెక్ట్ ఎగ్జాక్ట్ 11 గాయస్. 11కి స్టార్ట్ చేసినాం. మార్నింగ్ ఒక 5కి అయిపోతుందంట. సో ఎండ ఏముండదు, హ్యాపీగా ఆరాంగా వెళ్ళిపోవచ్చు ఎండ లేకుండా. ఎండ ఉన్నప్పుడైతే అస్సలు నచ్చలేమంట. ఇంకా టెంపుల్ మార్నింగ్ 4:30-5 గంట అలా ఓపెన్ చేస్తారంట. స్టార్టింగ్లో ఉంటే త్వరగా అయిపోతుంది, లేదంటే డే మొత్తం ఎప్పుడు పోయినా 2 అవర్స్ పక్కా అంట. మనం 14 కిలోమీటర్స్ ఇక్కడ నడిచి అక్కడ 2 అవర్స్ నిలబడుకోవడం కన్నా ఇప్పుడు ఈ టైంలో నడిచి మార్నింగ్ తొందరగా గేట్స్ ఓపెన్ చేస్తేనే ముందరే ఉండి బిన్ని దర్శనం చేసుకురావడం బెటర్ కదా గైస్. సో మేము అదే ప్లాన్లో ఉన్నాం. చూద్దాం ఇది ఎంతసేపు అవుతుందో. మేము నడుస్తాము, మధ్యలో బ్రేక్స్ ఎన్ని పడతాయో చూద్దాం గైస్. టైం చూపిస్తుంది ఇప్పుడు ఎంత అవుతుందో నీ ఫోన్. ఇప్పుడే టైం అయితే 11:25 అయింది గైస్. ఇట్లా ఉంది ఇక్కడైతే సిచ్యువేషన్. ఇంత నైట్లో కూడా ఈ టైంకి కూడా చాలామంది ఉన్నారు. గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం మ్యాప్ అయితే ఉంది, దీన్ని చూసుకొని ఫాలో అయిపోవడం. ఏం గూగుల్లో కూడా వస్తున్నాయి గైస్, ప్రతి లింగం పేరు కొట్టినా వస్తున్నాయి. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లెట్స్ స్టార్ట్. తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైనా మింగినావురా. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. రారా శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా. ఎంత తాతావు సోడా? 25. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరేడా? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు తాత మీరేడా? ఇయర్స్ ఎన్ని ఇయర్స్? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అయితే ఆ థర్డ్ లైట్ పోల్ వరకు రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నాం, ఎవరు ఫస్ట్ పోతారా అని. చూద్దాం ఎవరు ఫస్ట్ పోతారు. రా ఉండ్రా రెడీ 1 2 3 స్టార్ట్ లేవండవా? రెడీ 1 2 3 స్టార్ట్. వస్తున్నా. నో మూడో లింగం గాయస్, యమలింగంకి అయితే వచ్చేసిన. ఇలా ఉంది ఇక్కడ ఒక కర్పూరం అంటించేసి ముక్కొని ఇంకొక లింగం. ఇప్పుడైతే 3 లింగాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు 4th లింగం పోతాను. నీరుతి 3 లింగాలు అయిపోయినాయిరా. ఇప్పుడు 4th దానికి పోతాను, నీరుతి లింగం. సరేనా? మొత్తం 8 ఏమో. 1 అవర్కి 3 కిలోమీటర్స్ నడుస్తున్నాం. అక్కడ 10th కిలోమీటర్ దగ్గర మోక్ష మార్గం ఉంటుందంట. చిన్న సందు రాయిలో ఎంతలా ఉన్నా దూరుతారంట. ఆడ మనం దూరితే పాపాలన్నీ పోతాయంట. ఒక 1/2 అవర్ 1 అవర్ లేట్ అవుతుందంట. ఆడ పోయి అక్కడ ఎంతసేపు అయినా 2 అవర్స్ అయినా దూరదాం, పాపాలన్నీ పోతాయి. సరేనా? అంటే మళ్ళీ పాపం చేసి మళ్ళీ దూరచ్చా. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. అట్లా చేయొద్దు. మళ్ళా చూడు అమ్మో, మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ ఆప్షన్ ఉందని రావద్దు. అమ్మో చాలా గైస్ ఇప్పటివరకు అయితే ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 ఇంకా చాలా బాగుంటుంది. మాకు కిండర్ జాయ్ దొరికింది హ్యారీ పాటర్ది. దాంట్లో నాకు ఏది వచ్చిందో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అండ్ మాకు డీడ్స్ కనిపించినాయి అండ్ మసాజ్ చేయించుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి గైస్ పార్ట్ 2లో. త్వరగా అప్లోడ్ చేసేస్తాను పార్ట్ 2 కూడా.